always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can speak obligingly. పవిత్రమైన వాక్కు కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు. The sacred talk is the divinity. ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పుడు వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి. Under any circumstances, we should never go back to the ఉద్వేగం word రాకుండా given. చూసుకోవాలి. We should see that we are not agitated. కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి. We should never speak in a harsh way. కనుక ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన. Spiritual practice wants us to speak in a way we are సర్వం expected. ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు. When we are all one, there is no chance to be agitated. అన్ని అద్దములు ఎందుకు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది? In all the mirrors you find your own reflection. Then you cannot be angry with another reflection. అన్ని ఇప్పుడు నువ్వు మిర్రర్స్ వంటివి. All bodies are like mirrors. కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు. You see your own reflection in these mirrors. కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి. You talk